సార్ అంతకు ముందు వైఎస్ఆర్ అభిమానుల కోసం యాత్ర తీశారు, దానికి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ ఎలక్షన్ల ముందు ఈ యాత్ర 2 రిలీజ్ చేశారు. అసలు ఈ సినిమా ఎందుకు తీశారు, ఎవరి కోసం తీశారు, అసలు దేనికోసం తీశారు చెప్పగలరా సార్? యాక్చువల్లీ ఆ టైంలో చాలా వరకు వాస్తవాలు జరిగినాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెట్లా రూలింగ్ లో వస్తారు ఆయన రాయనీయకుండా చేయాలని చెప్పి ఇక్కడ ఢిల్లీ నుండి గల్లీ వరకు పొజిషన్ పార్టీ వాళ్ళు కుతంత్రాలు పన్ని ఆయన అధికారంలో రాజకీయ అడ్డుపడాలని చెప్పి చాలా వరకు ఆయన చిత్రహింసలు పెట్టినారు. ఆ టైప్ లో ఉండే కొన్ని మీడియా వాళ్ళు దాన్ని అంతా వర్గీకరించి డిఫరెంట్ గా చెప్పి ప్రజల ముందుకు డిఫరెంట్ చెప్పినాడు. కానీ నిజ జీవితం ఆధారంగా ఆయనకి ఏం ఇబ్బందులు పెట్టినారు, ప్రజల కోసం ఆయన చేయబోతున్నాను అని చేసేదానికి అణిచివేయాలని చెప్పి చాలా వరకు ఆయన కుట్రలు పడినా అది ఈ ప్రజలకు ఈ వాస్తవాలు తేవడం చాలా అవసరం. దానికోసం ఈ సినిమా తీయడం కంపల్సరీ అని చెప్పి ప్రజలందరూ పోయి అందుకు కోరింటే ఈ సినిమాను తెరపైకి ఎక్కించడం జరిగింది. ఇవన్నీ నిజ జీవిత ఆధారంగా తీసిన సినిమా కాబట్టి ఇది చూస్తే ప్రజలకు కూడా చాలా మంచి క్లారిటీ వస్తుంది, మంచిగా మొత్తం క్లియర్ అవుతుందని ఈ సినిమా తీయడం జరిగింది. యాత్ర సినిమా వైఎస్ఆర్ పాదయాత్ర గురించి, జనాల్లో సమస్య గురించి తెలుసుకోవడానికి ఈ సినిమా తీశారు. ఇప్పుడు యాత్ర 2 అనేది దేని గురించి తీశారు? యాత్ర 2 కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర 2 కంటిన్యూ చేసినారు. ప్లస్ మెయిన్ ఆయనకు ఈ పాదయాత్ర చేయకుండా, ఈ ప్రజల సమస్యలు తెలుసుకోకుండా, ప్రజలను ఆయనతో కలవకుండా చాలా మంది శక్తులు పనిచేశాయి. ఏ శక్తులు పనిచేశాయి ఏమి అనేది క్లియర్ గా ఈ సినిమాలో తెలిస్తే ఏ విధంగా వీళ్ళు ప్రజలకు, మనుషులు, నాయకులకు మంచి నాయకుడిని ప్రజలకు రానికుండా చేశారో ఇవన్నీ నిజాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో, ప్లస్ ఆయన పాదయాత్ర చేసేటప్పుడు చాలా వరకు ఇబ్బందులు పడినాడు, ఏ ఇబ్బందులు పడినాడు ఇవన్నీ చూసేదానికి ప్రజలకు ఇది తెలియాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీయడం జరిగింది. ప్రతిపక్ష నాయకులకి ఈ సినిమా వ్యతిరేకంగా ఉందా లేదా? అది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళు కూడా చూస్తే వాళ్ళకే తెలుస్తుంది. ఇది మట్టుకు ఎవరికి కించపరిచే విధంగా కాదు, జరిగిండే వాస్తవాల ఆధారంగా తీసిండే సినిమా ఇది. ఇంకా కొంతమందికి నచ్చకపోతే అది మనకు తెలియదు, కానీ ఇది నిజ జీవితం ఎట్లుందో ఏం జరిగిందో 100% యాజ్ ఇట్ ఈస్ తీయడం జరిగింది. ఇది సినిమా లాగా ఉందా, రియల్ లైఫ్ లో చూసినట్టుంది? ఈ సినిమాలో పోయి చూస్తా ఉంటే అంత రియల్ లైఫ్ గానే యాక్చువల్ ఏం జరిగింది అనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది. యాక్చువల్లీ కళ్ళకు అద్దినట్టు కనిపిస్తా ఉంది. కాబట్టి ఆ డైరెక్టర్ గానీ, ఆ నిర్మాత గానీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే చాలా వరకు ప్రజలకు ఈ వాస్తవాలు తెలియాలా, ఎందుకు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి, ఇవన్నీ చేసినాడు కాబట్టి వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. డైరెక్టర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఈ సినిమా తీశారు, చాలా బాగుంది. సినిమా రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఈ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిణామాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి మరణం తర్వాత చనిపోయిన వాళ్ళని ఓదార్చాలని పోయాడు, ఆ ఓదార్పు యాత్రకు వందలు వేలు లక్షలతో ఆయన వెనకంటే రావడం ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ నాయకులకి, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు లేనిపోని కల్పించి ఈర్ష్య ద్వేషంతో జగన్మోహన్ రెడ్డిని ఇలాగే వదిలేస్తే ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశంలోనే ఒక ప్రధానమైన నాయకుడైతాడని మరి అక్కడి నుంచి అణిచివేయాలని 150 మంది పైగా ఆ రోజు రాజశేఖర రెడ్డి చనిపోతే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి రక్తం, రాజశేఖర రెడ్డి ప్రజల్ని ఏ విధంగా చూసుకుంటాడో అదే విధంగా చూసుకోవాలంటే ఆయన రక్తం పంచుకొని పుట్టిన జగన్మోహన్ రెడ్డికే తగ్గుతుంది. దానికి నిదర్శనమే ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా తండోపతండాలుగా ప్రజాదరణ ఉందని తీసే పరిణామంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాజకీయంగా అణిచివేయాలని కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు తెలంగాణ నాయకులు మరీ ప్రధానంగా 40 ఏళ్ళ ఇండస్ట్రీ 14 ఏళ్ళ ముఖ్యమంత్రి చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు కూడా కుట్రదారులు ప్రధానమైన పాత్రలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే కాకపోయినా 9 నెలలు ఎంపీ గారే ఇంత మంది వస్తున్నారంటే రేపు ఈయన పార్టీ పెడితే ఈ రాష్ట్రంలో ఈయన పార్టీ పెడితే మాకు పుట్టగెత్తులు ఉండవు, మా పార్టీలు మేముండవని భయంతో కుట్రలు పొంది అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించి ఆ తర్వాత జగనన్న గుండె ధైర్యంతో వచ్చి సూర్యకాంతిని ఎవరు ఆపలేరు, సూర్యుడు ఉదయించే సూర్యుని ఏ మబ్బులు కూడా మరి ఆ మబ్బులు బంధించలేవు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక సూర్యుడి మాదిరి ఈ ప్రజలకు ఒక నమ్మకం కలిగించాడు. రాజశేఖర పరిపాలన ఒక జగనన్నతోనే సాధ్యమని పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలన్నీ చూసి ఈ రాష్ట్రంలో మళ్ళా మరి 2014లో 67 సీట్లు వచ్చిన ఎక్కడ కూడా మరి దిగులు పడకుండా, భయం పడకుండా, వెనకేయకుండా ప్రజా యొక్క కురుక్షేత్రం ప్రజల కోసం ప్రజా పోరాటాలు చేసి తిరిగి ప్రజల మద్దతు పొంది 175 నియోజకవర్గాలకు 151 నియోజకవర్గాన్ని గెలుపొందాడు. ఈ ప్రజా సంగ్రామంలో, ఈ ప్రజా కురుక్షేత్రంలో ప్రజల మద్దతు కోసం ప్రజలకు బాగు చేయాలా, రైతుకు బాగు చేయాలా, సాగునీరు తాగునీరు వల్ల ప్రజలకందరూ కూడా విద్య గాని, వైద్యం గాని, వ్యవసాయంలో తన తండ్రి ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగానే ఇవ్వాలని మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణంలో ఎన్నో కుట్రలు కుతంత్రాలతో అంచివేయాలని అక్రమ కేసులు పెట్టడం, ఇళ్లలోనే చిచ్చులు పెట్టడం, ఇళ్లలోనే మరి అన్నకు, చెల్లికి, అమ్మకు, బిడ్డలకు కూడా వేరు చేయడం, సొంతం చిన్నాయన్నే మరి విజయమ్మ పైన పోటీ చేయడం, ఇవన్నీ కూడా ఏవైతే ఇక్కడ సమాజంలో ఆంధ్రప్రదేశ్ జరిగాయో అవే ఈ రోజు మరి తెరపైన ఎక్కించిన మా డైరెక్టర్ గాని, నిర్మాతలకు గాని మేమందరూ కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వాస్తవ పరిస్థితులు ఇంకా ఎవరికైనా తెలియనివి ఈ సినిమా చూస్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏమి, రాజశేఖర రెడ్డి ఏం తప్పించాడు ఈ రాష్ట్రం కోసం, అదే విధంగా తన తండ్రి ఏ విధంగా చేశాడో దానికి రెట్టింపు చేయాలని ప్రజల మద్దతుతో ప్రజల్ని ఎప్పుడు కూడా ఓటర్లుగా కాకుండా సొంత మనుషులుగా చూసి పాదయాత్రలో అన్నం లేకుండా అలమటిస్తున్నారు రైతుల్ని, 3 పూట్ల భోజనం లేకుండా, మంచి బట్ట లేకుండా, మంచి చదువు లేకుండా, మంచి ఆరోగ్యం లేకుండా, సాగునీరు లేకుండా, తాగునీరు లేకుండా, విద్య లేకుండా, వైద్యం లేకుండా బాధపడుతున్న ప్రజలందరికీ కూడా ముసలిలో 70-80 ఏళ్ళు అయినా కూడా పెన్షన్ రానివారు, 2-3 బిడ్డలు చదువుకునే దానికి స్తోమత లేక చిన్న 4 ఏళ్ల బిడ్డలను కూడా కూలికి పంపిస్తున్న ఆ రోజులు అవన్నీ చూసి చెలించి ఈ ప్రజల కష్టాలన్నీ పోవాలంటే మనకు దేవుడు ఆశీస్సులు, ప్రజల యొక్క ఆశీస్సులు ఉండి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి అయినా తప్పకుండా వీళ్ళ కష్టాలు పోవాలని ఈ రోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తెచ్చి ఎక్కడ కూడా పార్టీ గాని, కులం గాని, మతం గాని, ప్రాంతం గాని లేకుండా, వివక్ష లేకుండా, లంచం లేకుండా, సిఫారసు లేకుండా ఈ రోజు మరి మహాత్మా గాంధీ కళలుగా గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చి 2000 జనాభా ఉన్న పాలని ప్రజల దగ్గరికి తెచ్చి సచివాలయ వ్యవస్థ తెచ్చి 50 ఏళ్లకు వాలంటీర్ పెట్టి ఎక్కడైనా ప్రజలు కార్డు గాని, పెన్షన్ గాని, ఇల్లు గాని, అమ్మఒడి గాని, చేయూత గాని, చేదోడు గాని, వాహన మిత్ర గాని, విద్యాదీవుడు గాని, జేవీడు గాని, వసతివుడు గాని, కాపునేస గాని, లానేస గాని, నేత గాని, సున్నా వడ్డీ గాని, ఆసరా గాని, ఇలా ప్రజలకు ఏవి కావాలన్నా ఎక్కడ కూడా లంచం లేకుండా, సిఫారసు లేకుండా, కులం గాని, మొత్తం గాని, పార్టీ లేకుండా సేవలు అందిస్తూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడని యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు సైతం కరోనా కష్టకాలంలో కాపాడుకున్న నాయకుడు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ, కేరళ కూడా ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఇంత పెద్దగా ఎదుర్కొంటుందంటే ఆ సచివాలయం వ్యవస్థ ఏందని కూడా ఇక్కడ వచ్చి ఆదరించిపోయాడు. మరి ఏమని తెలుసుకోవడమైన మరి బయట దేశాలు కూడా, సంపన్నమైన దేశాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో మాదిరి మరి కరోనాని ఎదుర్కోలేదు. కరోనా కష్టకాలంలో నేనున్నానని 5,37,000 మంది ఈ రాష్ట్ర జనాభాలకు భరోసా ఇచ్చి సచివాలయ వ్యవస్థను పెట్టి ఏ ఒక్క ప్రాణము పోకుండా, ఆక్సిజన్ లేకుండా, ఏ ఊపిరి నిలిచిపోకుండా ప్రతి ఒక్క పేదవానికి ఈ జబ్బుని ఆరోగ్యశ్రీలో చేసి మరి ఖరీదైన ఇంజక్షన్లు, ఖరీదైన ఈ కరోనా జబ్బుకు పేదవానికి డబ్బులు లేకుండా ప్రాణాలు కోల్పోకూడదని ఆరోగ్యశ్రీలో తెచ్చి వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. భారతదేశంలో రాజశేఖర రెడ్డి తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇలాంటి ప్రజల మన్నల ముందు ప్రజల కోసం బతికిన నాయకుడు ఒక్క రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో మరి ఈ రాష్ట్రం ప్రజలకు ఏం చేయాలని ఎన్ని కష్టాలు పడినాడు, ఆ ప్రజలకు మంచి చేయాలని ఎదిగేటప్పుడు కుళ్ళు కృతజ్ఞతలు ప్రతిపక్ష పార్టీలు మరి కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, ఇతర పార్టీలు అన్ని కూడా ఏ విధంగా అణిచివేయాలనేది ఈ రోజు యాత్ర సినిమాలో చాలా కళ్ళు క్లియర్ గా కట్టి చూపిస్తున్నారు. కాబట్టి ఎవరు ఎన్ని కుళ్ళు కృతజ్ఞతలు పడినా మరి సూర్యుడు తూర్పు ఉదయించేదంతా నిజమో, జగన్ అన్న ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కూడా అంతే నిజం తెలియజేసుకుంటున్నారు. ప్రతిపక్షాలకి ఏమన్నా వ్యతిరేకంగా ఏమన్నా ఉందా? వ్యతిరేకంగా ఏదండి, నిజంగానే మనసుంటే వారు అసలు ఇంకా ఎక్కడ కూడా తిరగలేరు. ఎందుకంటే వాళ్ళ పాత్రలను అట్లే జీవించే విధంగా పెట్టారు వాళ్ళు. అదే అంటే వాళ్ళు ఏవైతే చేశారు కలుపుతాలు, మరి సినిమా అంటే మామూలు కలుపుతాలు ఉంటాయి, ఏదో సరదాగా 4 స్టెప్పులు, 4 పాటలు, 4 ఫైట్లు ఉంటాయి, ఏదో మనం 2.5 గంట చూసుకుని. కానీ ఒక నిజ జీవితంలో ఒక కుటుంబం కోసం కాదు, ఆంధ్రప్రదేశ్ లో 5,35,000 జనాభా కోసం ఒక కుటుంబం మరి నిస్వార్థంగా వచ్చి ఈ కుటుంబం ఆ ఎదిగేటప్పుడు ఎవరైతే అణిచివేశారో మరి ఆ అణిచివేసి కసిగా మరి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని, ప్రజలకు మంచి చేయాలని వచ్చిన కుటుంబాన్ని కుట్రలు పొందారు చూడండి. వారందరూ కూడా ఈ రోజు తెరపైన, ఆ రోజు ఎవరికైనా తెలియని వాళ్ళు కూడా యాత్ర సినిమా ద్వారా తెలిస్తే వాళ్ళు నిజంగానే రోడ్లలో నడిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సామాన్యుడు కూడా ఇన్ని రోజులు నీగా ఓటేసిందని ఈ ప్రతిపక్ష పార్టీని నిజంగా మొగాన కేకరించి వచ్చే సందర్భాలు, సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సినిమా వల్ల మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా బలం వస్తుందని కూడా మరి తెలియజేస్తున్నాం. సార్ ఇంకో విషయం సార్, ఈ సినిమా చూడడం వల్ల ప్రజల్లో సానుభూతి లభిస్తుందా, లేకపోతే ప్రతిపక్షాలతో వ్యతిరేకం లభిస్తుందా? సానుభూతి కంటే వాస్తవాలు తెలియని వాళ్ళకి వాస్తవాలు చూసి ఇంత నీచంగా రాజకీయ కోసం, రాజకీయ కుర్చీ కోసం, అధికార కోసం ఇంత నీచంగా ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని, ఒక పార్టీ నాయకుని ఇంత నీచంగా కుట్రలు పొందుతారు అనేది ప్రజలు తెలుసుకుంటారు. ఈ ప్రతిపక్ష పార్టీని చీదరించుకొని జీవితంలో ఎప్పుడు కూడా వారు ప్రాణం ఉండేంత వరకు ఇలాంటి పార్టీలకు మద్దతు ఇరని కూడా తెలియజేసుకుంటారు. సార్ సినిమా ఎలా ఉంది? సినిమా రాజశేఖర రెడ్డి గారి మరణం నుంచి తీసుకుంటే వచ్చినప్పుడు కూడా మొట్టమొదట ఒక్కసారి మళ్ళీ ఆ రోజు రాష్ట్రమంతా ఏ విధంగా బాధపడ్డారో ఒక్కసారి మరోసారి గుర్తుకు వచ్చే విధంగా పట్టుపరచడం జరిగింది. మీరు రాజకీయ కుయుక్తులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ నుంచి దూరం చేయడం జరిగింది, ఇవన్నీ కూడా చక్కగా తీసుకొచ్చి మంచి కథనంతో తీసుకొచ్చారని చెప్పి మనం చేసుకుంటాం.